అడు ఈ మధ్య వినిపిస్తున్న పదం మార్కెట్లలోనూ కనిపిస్తున్న ఈ పండ్లను మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రైతులు సాగు చేపట్టారు. అనేక మంది రైతులు ఈ పండ్ల తోట సాగుకు మొగ్గు చూపిస్తుండటంతో తెలంగాణ ఉద్యాన శాఖ ములుగు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎకరంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టింది. అవకాడో, దీనినే వెన్న పండు అంటారు. అనేక పోషక విలువలున్న ఈ పండ్లను అమెరికాలో అధికంగా పండిస్తారు. ఈ పండ్లను మన దేశంలో కూడా పండించాలని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఇప్పటికే మన వాతావరణ పరిస్థితులకు అనువైన అర్కా సుప్రీం, అర్కా కుర్గ్రవి అనే 2 రకాలను బెంగళూరు ఉద్యాన పరిశోధన సంస్థ రూపొందించింది. వీటిని రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో పండించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యాన శాఖ ముందుగా ములుగులోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఎకరంలో 2 రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. అయితే ఈ పంట దిగుబడి రావడానికి కనీసం 3 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే అంతర పంటలుగా బొప్పాయి, బంతిపూల సాగు చేపట్టారు. ఉద్యాన పంటలపై రైతులకు ఆసక్తి పెరుగుతూ ఉండడంతో పరిశోధనల ద్వారా కొత్తగా తీసుకొచ్చిన అవకాడో రకాలను ఇక్కడ సాగు చేసినట్లు ఉద్యాన శాఖ ఏడీ తెలిపారు. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి రైతులు చాలా మంది అడుగుతున్నటువంటి వెరైటీ అవకాడో ప్లాంట్ అండి. ఈ అవకాడో పంట గురించి విధి విధానాలు అంటే ఎలా సాగు చేయాలి, ఈ పద్ధతుల మీద స్టడీ చేయడం కోసం ఈ ఈ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మనం ఒక ఎకరాలో సుమారు 160 మొక్కల దాకా నాటుపెట్టడం జరిగిందండి. ఐఏహెచ్ఆర్ వారు మనకు వెరైటీలు 2 రిలీజ్ చేయడం జరిగింది. అరకా సుప్రీం ఒకటి, అరకా కూరుగురవి ఒకటి. ఈ 2 వెరైటీలు కూడా మేము ఐఏహెచ్ఆర్ నుంచి అంటే బెంగళూరు వారి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటుపెట్టడం జరిగింది. ప్రధానంగా ఇవి 2 ఒకటి ఏ టైపు, ఒకటి బి టైప్ ఉంటాయి. ఏ టైప్ అంటేనేమో ఫ్లవరింగ్ మార్నింగ్ వస్తుంది, ఫీమేల్ ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్ ఆఫ్టర్నూన్ వస్తుంది. అదేవిధంగా బి టైప్ అంటే మేల్ ఫ్లవర్స్ మార్నింగ్ వచ్చి ఫీమేల్ ఫ్లవర్స్ ఆఫ్టర్నూన్ వస్తుంది. అంటే వీటికి క్రాస్ పాలినేషన్ జరగాలంటే 2 రకాలు పెట్టుకోవాలండి. అప్పుడే మనం అనుకున్న దిగుబడులు సాధించడానికి కుదురుతుంది. దీంట్లో ఈ వెరైటీలు వచ్చేసి మనకు సుమారు 250 గ్రాముల వరకు ఫ్రూట్ ఒక్కొక్క పండు వచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో 3వ సంవత్సరం నుంచి చెట్టుకు 10 కిలోలు వస్తుంది మొదట్లో, 5వ సంవత్సరం నుంచి 30 నుంచి 40 కిలోలు వచ్చే అవకాశం ఉందండి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే 1 కిలో వచ్చేసి సుమారు 250 నుంచి 300 రూపాయల దాకా బలుకుతుందండి. సో రైతులకు కూడా మంచి ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది. అంచేతనే ఇది ఇక్కడ ప్రయోగాత్మకంగా మనం చేపట్టడం జరుగుతుందండి. అంతేకాకుండా దీంట్లో వచ్చే సాధక బాధకాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం రానున్న కాలంలో దీంట్లో మనం పరిశోధించి ప్రాక్టికల్గా చూసి రైతులకు సజెస్ట్ చేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా మంచి వెరైటీలు కూడా మొక్కలు తయారు చేసి రైతులకు అందించాలనే సంకల్పంతో ఈ ప్రదర్శన క్షేత్రం మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. మనం వచ్చేసి ఇక్కడ 3 టైర్ సిస్టంలో అంటే అవకాడో, అదేవిధంగా బొప్పాయి, అదేవిధంగా బంతి 3 రకాల పంటలు కూడా సాగు చేయాలనే ఉద్దేశం. అంటే ఈ 3 ఏళ్లలో ఫస్ట్ బంతి వస్తుందండి. మనకు 3 మంత్స్ 2 మంత్స్లో బంతి స్టార్ట్ అవుతుంది. బంతి తర్వాత మళ్ళీ ఒక 7 మంత్స్ 8 మంత్స్ లోపల బొప్పాయి పంట కూడా రావడం జరుగుతుంది. కమర్షియల్గా బొప్పాయి కూడా మంచి వాల్యూ ఉంది. ఇది ఒక 2 సంవత్సరాలు బొప్పాయి కూడా నడుస్తుంది రైతుకు. తర్వాత 3వ సంవత్సరం నుంచి ఎకరాకు ఒక చెట్టుకు ఒక 10 కిలోలన్నా అవకాడో పండు వస్తుందనే ఉద్దేశంతో ఆలోచనతో ఈ 3 టైర్ సిస్టమ్ మిక్స్డ్ క్రాపింగ్లో 3 పంటలు ఒకే విధానంలో సాగు చేయడం కూడా ఈ ప్రదర్శన క్షేత్రంలో జరుగుతుందండి. అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, నిపుణులు గుర్తించారు. వీటి పెంపకం, దిగుబడి వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని భవిష్యత్తులో రైతులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 5 మీటర్లు బై 5 మీటర్లు అంటే 15 అడుగులు బై 15 అడుగుల వ్యత్యాసంలో మనం గుంతలు తీసుకోవాలి. ఆ గుంతలు మనము 1.5 అడుగు 1.5 ఫీట్ లేదా 1.5 ఫీట్ చొప్పున లేదా 2 ఫీట్ల బై 2 ఫీట్ల చొప్పున మనం గుంతలు తీసుకొని ఎండాకాలంలో గుంతలు తీసుకొని ఒక 3 గంపల ఎరువు, మాగిన ఎరువు, ఒక 200 నుంచి 500 గ్రాముల వరకు మనకు సూపర్, ఒక 50 గ్రాముల గుళికలు, ఒక 50 గ్రాములు వచ్చేసరికి మనకు మెగ్నీషియం సల్ఫేట్, ఇవన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని మనం గుంతలు పెట్టి
పెట్టుకొని ఒక 3 వంతు గుంత మనం ఇది చేసుకోవాల్సి వస్తుంది. ఈ మొక్కలు తెచ్చుకున్న దగ్గర నుండి మనం పెట్టిన తర్వాత 15-20 రోజులకు మన కింద నుంచి పిలకలు ఆ సైడ్ బ్రాంచెస్ ఏవైతే వస్తున్నాయో అవి తీసేస్తే నిటారుగా పెరగడం జరుగుతుంది. సో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మనకు సైడ్ షూట్స్ వస్తాయి. ఆ సైడ్ షూట్స్ని అరౌండ్ మనకు 30 సెంటీమీటర్స్, 1 ఫీట్న్నర పెరిగిన తర్వాత మనం కత్తిరింపులు జరుపుకోవాల్సి వస్తుంది. సో ఇది పెట్టిన 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు వచ్చేసరికి మనకు ఏపోగేది ఒక 6 ఫీట్లు 7 ఫీట్లు అయిన తర్వాత చెట్టు మనకు 2 సంవత్సరాల తర్వాత మనకు క్రాపు ఫ్లవరింగ్ ఇనిషియేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి క్రాపింగ్ దిగుబడి ఒక 5 నుంచి 6 కిలోలు, తర్వాత 4వ సంవత్సరానికి 8 నుంచి 10 కిలోలు, 8వ సంవత్సరం నుంచి మనం కమర్షియల్ ఈల్డ్ దగ్గర 75 నుంచి 100 కిలోలు ఒక చెట్టు నుంచి తీసుకోవడం జరుగుతుంది. యావరేజ్గా మనం ఒక చెట్టును తీసుకుంటే మనకు 100 కిలోల వరకు తీసుకున్నట్లయితే మనకు ఒక ఎకరానికి గాను 160 మొక్కలు మనం నాటుకోవడం జరుగుతుంది. ఈ 160 మొక్కలకు గాను మనకు ఆల్మోస్ట్ 1600 kgs 1.6 to 1.72 టన్స్ వరకు మనము హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ మార్కెట్ ప్రైస్ని బట్టి రైతుకు నికరాగా ఆల్మోస్ట్ 300 అంటే ఒక 6 లక్షల వరకు మనకు అమౌంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో పెట్టుబడి ఖర్చు ఒక 1,00,00,000 వరకు అయినా కానీ నికర ఆదాయం 5వ సంవత్సరం నుంచి ఒక 4 లక్షల నుంచి 5 లక్షలు వచ్చే ఆస్కారం ఉంటుంది రైతుకి.